కదా బాబీ, వాడిని పొజిషన్ లో చూస్తూ కూడా ఏంటిది? నేననేది అదే, తనని ఎలా విడిచి ఎలా వేయమంటావు? పైగా అవార్డ్స్ గురించి నాకేం ఐడియా లేదు. నేను చెప్తాను కదా. ఏమయ్యా నువ్వు వెళ్ళొచ్చుగా? ఏంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? ఇదేమైనా స్కూల్ ఫంక్షన్? ఎవరైనా వెళ్ళడానికి అవార్డు వచ్చిన వాళ్ళు వెళ్ళాలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి. బాబీ నువ్వు వెళ్ళొచ్చు కదా. అబ్బా అందరూ ఇంతగా చెప్తుంటే వెళ్ళొచ్చు కదా సమీరా. నీకు తెలియదులే, నూరుకోమ్మా. మనం చెప్తే వింటుందా ఇది? ప్లీజ్ సమీరా, నువ్వు నా బదులు వెళ్ళి అవార్డు తీసుకుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో చెప్పు. పైగా జరిగింది నీ వల్లే కదా. నా వల్ల? ఓకే, నా వల్లే. అయినా సరే నేను వెళ్ళను. ప్లీజ్ రా సమీరా, వెళ్ళమ్మా. ప్లీజ్ వెళ్ళవా? చెప్పండి. ప్లీజ్ 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 సమీరా, ప్లీజ్ ప్లీజ్ బాబీ, బాబీ బాబీ ప్లీజ్ విడిచిపెడితేనే. విడిచిపెట్టేశా, కానీ నాదో ఒక కండిషన్. మళ్ళీ నేను వచ్చేదాకా సీను మీతోనే ఉండాలి. అంతేనా? వాడెక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్తాడు? వెళ్తే చంపేను. డోంట్ వరీ. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. లాస్ట్ 1 year లో భరత్ ల్యాండ్ లైన్ కి మొబైల్ కి వచ్చిన ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ సార్. హ్యావ్ ఎ లుక్. ఐ సీ. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? నో సార్, బట్ రీసెంట్ గా భరత్ అతని వైఫ్ సమీరా అండ్ ఫ్రెండ్ సీనుని ఎవరో అటాక్ చేశారట. ఐ సీ. ఎస్ సార్. అటాక్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? నో క్లూ, బట్ చిన్న థాట్ సార్. ఎవరైనా భరత్ ని బెదిరించి బాంబ్ బ్లాస్ట్ లో అతన్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందంటారా సార్? అలాంటి పాసిబిలిటీ కూడా ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ లేనిదే మనం కన్క్లూజన్ కి రాదు. ఎస్ సార్. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. హ్యాపీగా హనీమూన్ కి వెళ్లాల్సిన వాళ్ళం నిన్నేమో ఇలా ఒంటరిగా పంపించాల్సి వస్తుంది. మీ వల్లే కదా. ఆ డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ అన్నాడు, కానీ నాకేం పెద్ద పెయిన్ అనిపించట్లేదే. నిధి బాగా ఎక్సర్సైజ్ బాడీ కదా, ఫాస్ట్ గా రికవర్ అయి ఉంటుంది. అయినా బాగుంటే మీరే వెళ్ళొచ్చు కదా, నేను డ్రాప్ అవుతాను. నో, డాక్టర్ ఊరికే చెప్పరు కదా. అయినా నువ్వు వేరు నేను వేరు కాదు కదా, నువ్వే వెళ్ళు. ఓకే, సో యూ టేక్ కేర్. మన భరత్ గురించేనయ్యా. ఏంటి సార్? మీరు పెరిగిన అనాథాశ్రమం పేరేంటి? నేతాజీ అనాథాశ్రమం సార్, వరంగల్. దాట్స్ రైట్, మర్చిపోయారు. థ్యాంక్ యూ సార్. ఇంకేదో అడుగుతున్నారు? చెప్పరా, ఎటు వెళ్ళిపోయావు? రే, ఈ సిబిఐ ఆఫీసర్ ఖాన్ ఉన్నాడు కదా, వాడు మన ఆఫీస్కి వచ్చాడు. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అనుకుంటా. నీ గురించి కూడా అడుగుతాను. ఖానా? నా గురించి బాస్తోనా? ఏమై ఉంటుంది? సర్లే, నువ్వు త్వరగా వచ్చేయి. లేదురా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా వదిన సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అవసరం లేదురా, అంకుల్ ఆంటీ వెళ్ళారు, నువ్వు వచ్చేయి. వదిన ఫీల్ అవుతుంది. సర్లే, ఓకే, కుదిరితే వెళ్తా, లేకపోతే లేదు. ఓకేనా? ఇంటికి వచ్చేస్తా. ఓకే. December 15th December. ఏమేడు వీడు? సమీరా, చెక్ ఇన్ అయ్యావా?
అవును, అక్కడికి సీను ఏమైనా వచ్చాడా? ఓకే ఓకే, నేను ట్రై చేస్తాలే వాడి గురించి. ఉంటాను. బాయ్ రా, హ్యాపీ జర్నీ. హలో, ఏది కాస్త నడవండి. ఇది షాప్. ఓకే, కూర్చోండి. ఇది బాత్రూంలో పడ్డ దెబ్బ కాదు, కానీ రిపోర్ట్స్ లో అలా ఉంది. ఈ గాయానికి రిపోర్ట్ లో రాసినట్టుగా 8 వీక్స్ రెస్ట్ అక్కర్లా. 2 వీక్స్ చాలు. కొంచెం స్ట్రెయిన్ అయింది. మాక్సిమం 3 వీక్స్. అన్నిటికంటే షాకింగ్ ఏమిటంటే ఇతను వాడుతున్న మెడిసిన్ వల్ల గాయం ఇంకా పెద్దదవుతుంది. ఇన్ఫాక్ట్ ఇతను గాయం తగ్గే మందులు వాడలేదు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఈజ్ హాస్పిటల్ రిపోర్ట్స్ ఆర్ టోటల్లీ రాంగ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. హాస్పిటల్ రిపోర్ట్స్ ని ఎందుకు మార్చావు? మార్చానా? మార్చాల్సిన అవసరం నాకేంటి? మిస్టర్ భరత్, మీరు ఏవో విషయాలు దాచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తే మేము మాక్సిమం హెల్ప్ చేస్తాం. సార్, నాకు మీ హెల్ప్ అవసరం లేదు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదండి. సో నువ్వు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదన్నమాట? సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు ఇల్లు, ఆఫీస్ తప్ప వేరే ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వను. అసలు ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. కాదు, నీకంతా తెలుసు. బాంబ్ బ్లాస్ట్ లొకేషన్ లో నీ కారుందని తెలియగానే నిన్ను అరెస్ట్ చేయాల్సింది. కానీ నేనే నిన్ను. బాంబ్ బ్లాస్టా? బాంబ్ బ్లాస్ట్ లో నా కారు ఏంటి? 30th డిసెంబర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. సార్, ఆ టైంలో నేను హాస్పిటల్లో ఉన్నా. ఎస్, అవును, నువ్వు హాస్పిటల్లో ఉండి బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశావు. 8 వీక్స్ రెస్ట్ అని రిపోర్ట్ క్రియేట్ చేశావు. ఢిల్లీకి వెళ్లకుండా మేనేజ్ చేశావు. ఢిల్లీకి వెళ్లకుండా ఇదంతా నేను చేస్తున్నానా? ఇలాంటి అవకాశం నేను ఎందుకు వదులుకుంటాను? ఎందుకనేదే నా ప్రశ్న. మిస్టర్ భరత్, ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీ ప్లానింగ్ ఏంటి? సార్, ఇక్కడే తెలిసిపోతుంది మీ అలిగేషన్కి అర్థం లేదని. మీరు కావాలని ఏదో కేసు నా మీద రుద్దాలని ట్రై చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. డోంట్ హ్యాక్ టూ స్మార్ట్. నీకు ఆ ఉద్దేశమే లేకపోతే మరి దీని సంగతి ఏమిటి? నీకు దెబ్బ తగిలింది డిసెంబర్ 29th నైట్. కానీ నువ్వు డిసెంబర్ 15th ఈ లెటర్ ని ఢిల్లీకి పంపించావు. ఎలా? నాకు దెబ్బ తగిలిన కారణంగా నేను ఢిల్లీకి రాలేకపోతున్నాను. నా బదులు ఈ అవార్డు తీసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ మీ నా భార్య వస్తుందని వాళ్లకు లెటర్ రాశావు. అంటే 29వ తారీఖున నీకు దెబ్బ తగులుతుందని 15వ తారీఖునే తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ బ్రెయిన్ కదా, ఇలాంటి విఐపి ఫంక్షన్స్ కి తన బదులు వేరే పంపించడానికి కనీసం 6 వారాల టైం పడుతుంది. అందుకే సాలెగాడు ప్లాన్ గా ఈ లెటర్ నేను పంపలేదు. పైగా ఈ సంతకం నాది కాదు. అరచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు భరత్. ఎక్కువ రోజులు నువ్వు తప్పించుకోలేవు. సార్, నేను